బైబిల్లో యెషయా గ్రంథం 61 అధ్యాయం 3వ వచనంలో సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదనను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడింది. ఈరోజు దుఃఖంలో ఉన్నారా? హృదయంలో చెప్పుకోలేని భారంగా ఉందా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? ఒక్కొక్కసారి జీవితంలో అంతా అయిపోయింది అనిపిస్తుంది. ఎటు పోవడానికి దారి లేనట్టు, ఇక నా బ్రతుకు ఇంతేనేమో అనే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయితే అలాంటి సందర్భాల్లో మనం నమ్మకం ఉంచగలిగిన ఒక వ్యక్తి మనకున్నాడు. తెలుసా? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. బైబిల్లో ఎందరో విశ్వాసులు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళిన వారే, కానీ వారు దేవుని దిక్కు చూడగానే వారికి విడుదల కలిగింది. చూడండి, బైబిల్లో రాహాబు జీవితం. కానానీయురాలు, యెరికో పట్టణస్థురాలు, వృత్తిపరంగా ఒక వేశ్య. ఆమె జీవితం ఓ గొప్ప శూన్యం. అయినా ఆమె నిజదేవుని గురించి ఒకనాడు వినగలిగింది. చూడకనే ఆయనపై విశ్వాసం ఉంచింది. అందుకే ఆమె వద్దకే దేవుడు తన బిడ్డలను పంపించాడు. లోకస్తులందరితో నశించిపోకుండా ఆమెను, ఆమె కుటుంబాన్ని రక్షించి వేశ్యగా, విలువలేని ఆమెను కుటుంబస్తురాలుగా, తన కుమార్తెగా, క్రీస్తుకు తల్లి సమానురాలుగా మార్చాడు. మరొక స్త్రీ రూతును చూడండి. మోయాబీరాలు, భర్త చనిపోయిన వితంతువు. జీవితంలో ఇక ఆశలే లేవు. అయినా నీ దేవుడే నా దేవుడు అనగా ఆమెను బోయాజుకు భారీగా చేశాడు దేవుడు. పరిగెరుక్కునే ఆమెను ఆ పంట పొలానికి యజమానురాలుగా చేశాడు. చూసారా, మన దేవుడు దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని, బూడిదకు ప్రతిగా పూదనను ఎలా ఇచ్చాడో. అందుకే ఇదే విశ్వాసంతో ఈరోజు ప్రభు సన్నిధికి రండి. మీరు ఇప్పుడు వెళ్తున్న పరిస్థితి ఏదైనా కావచ్చు. అసలు నాకు దారి కనబడుతుందా అని మీకు సందేహం కూడా ఉండవచ్చు. కానీ నమ్మండి, నా యేసయ్య మీకు విడుదలను, విజయాన్ని ఇస్తాడు. అందుకే దేవుని నమ్మండి, ఆయన చెంతకు చేరండి. అటు గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.